హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య జ్ఞాపకాలన్నీ మంటల్లో వేసిన రాజు ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజు అయితే ఇంట్లో అందరి ముందు ఇలా అంటూ ఉంటాడు, ఆ కళావతి ఈ ఇంటికి తీరని మోసం చేసింది, ఇంటి పరుగు తీసి 10 మందిలో పెట్టింది, అసలు తనని మీరు ఎలా నమ్ముతున్నారు అని రాజు అయితే సీరియస్ గా అడుగుతూ ఉంటాడు. దీనికి ఇంద్రదేవి అపర్ణ అయితే రాజు వైపు అలాగే చూస్తూ ఉంటారు. మా ఇద్దరి మధ్య గొడవలు వస్తే మా ఇద్దరి మధ్య ఉండాలి, కానీ కళావతి తీసుకెళ్లి 10 మందిలో పెట్టింది, నా మీద పగ సాధించడం కోసమే నాకు అవార్డు రాకుండా చేసింది, నా ఆపోజిట్ కంపెనీలో వర్క్ చేసి వాళ్ళకి అవార్డు వచ్చేలా చేసింది, 10 మందిలో నా పరువు తీసింది, ఆ కళావతిని నేను ఎప్పుడూ క్షమించను అని రాజు అయితే కోపంగా అంటూ ఉంటాడు. దీనికి ఇంద్రదేవి రాజు వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అపర్ణ మాత్రం రాజుకి నచ్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ రాజు కోపాన్ని చూసి సైలెంట్ గా ఉండిపోతుంది. మరోవైపు కావ్య కనకంతో ఇలా అంటూ ఉంటుంది, నేను ఏం చేసినా ఏ పని చేసినా తప్పు చేయదు అని నమ్మే మా మామయ్య గారే ఈ రోజు నేను తప్పు చేశానని నమ్ముతున్నారమ్మా, నేనేం చెప్పినా ఎవరు నమ్మట్లేదమ్మా, నా వల్ల ఇదంతా జరిగింది అని అంటున్నారు అని కావ్య అయితే ఏడుస్తుంటుంది. దీనికి కనకం షాక్ అయి కావ్య వైపు అలాగే చూస్తూ ఉంటుంది. మా ఆయన మీద పగతోనే ఆపోజిట్ కంపెనీలో జాయిన్ అయ్యి వాళ్ళకి అవార్డు కూడా చేశానని అందరు నమ్ముతున్నారమ్మా అని నేను ఎందుకలా చేస్తానని కనకంతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రాజ్ అయితే కళావతి జీవితంలో క్షమించిన తనకి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీనికి అపర్ణ అలాగే చూస్తుంటుంది. ఇంకా కావ్య జ్ఞాపకాలను తెచ్చి ఇంటి ముందు పెడతాడు. ఇంకా కావ్య జ్ఞాపకాలను తెచ్చి ఇంటి ముందు పడేసి మంట పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అపర్ణ ఎంత ఆపినా కూడా రాజా కూడా అలాగే చేస్తూ ఉంటాడు. మరోవైపు కావ్య అరుగు బయట కూర్చొని ఏడుస్తుంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెట్టుకోండి.